హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డివిఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో వచ్చేసి 225 స్క్వేర్ యార్డ్స్లో మనము 2 ఫ్లోర్స్ డిజైన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అనమాట. దీని లెంత్ అండ్ విడ్త్ చూసుకుంటే 32x63. 32 వచ్చేసి మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ మెజర్మెంట్, 63 వచ్చేసి నార్త్ అండ్ సౌత్ మెజర్మెంట్ అనమాట. 2 ఫ్లోర్స్లో మనం ఏంటంటే గ్రౌండ్ వచ్చేసి 2 BHK 1 BHK అండ్ 2 నార్మల్ రూమ్స్ లాగా డిజైన్ చేసుకున్నాం. విత్ లిఫ్ట్ ప్రొవైడ్ చేసుకున్నాం అనమాట. ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK కంప్లీట్గా చేసాము. ఇందులో చూసుకుంటే మనకు సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో మనము స్టెప్స్ ఇచ్చేసాము. ఫ్రంట్ వచ్చేసరికి 2 BHK ఇచ్చుకొని ఫ్రంట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకున్నాము. ఇందులో ఏంటంటే 2 BHK పోర్షన్లో వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ విత్ 1 అటాచ్డ్ టాయిలెట్, 1 కామన్ టాయిలెట్, లివింగ్ ఏరియా, కిచెన్ విత్ యూటిలిటీ అనమాట. దీనికి నార్త్ అండ్ వెస్ట్ 2 మెయిన్ డోర్స్ పెట్టుకున్నాము. తర్వాత వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్లో బెడ్రూమ్, కిచెన్, యూటిలిటీ, కామన్ టాయిలెట్, లివింగ్ ఏరియా. దీనికి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. తర్వాత చూసుకుంటే ఏంటంటే ఒక లివింగ్ ఏరియా, ఒక హాల్ టైప్ వచ్చేసి మనకు కిచెన్ ఇచ్చాము, టాయిలెట్, కామన్ టాయిలెట్ ఇచ్చేసాము. దీనికి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ పెట్టుకున్నాము. ఇది మనకు టోటల్గా మనకు 1800 SFT స్లాబ్ ఏరియాలో వచ్చేసింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్, కిచెను, డ్రాయింగ్ ఏరియా, లివింగ్, డైనింగ్ హాల్ వచ్చేసింది అనమాట. దీనికి 3 డోర్స్ పెట్టాం, నార్త్, ఈస్ట్, వెస్ట్ 3 సైడ్స్ మెయిన్ డోర్స్ లాగా పెట్టామన్నమాట. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. 3 BHK మొత్తం కంఫర్టబుల్ ఓనర్ ఉండడానికి మనం డిజైన్ చేసుకున్నాము. కింద వచ్చేసి రెంటల్ పర్పస్. దీని టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి 1800 SFT స్లాబ్ ఏరియా వస్తుంది. ఇది 225 స్క్వేర్ యార్డ్స్లో మనకు వెస్ట్ ఫేసింగ్ G+1 3 BHK 2 BHK 1 BHK అండ్ 2 రూమ్స్ లాగా మనం డిజైన్ చేసుకున్నాం ఇందులో. ఇది మనకి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంటి కోసం పర్సనల్ ప్లాన్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది, చూసి కాంటాక్ట్ చేయండి.